ఈ వీడియోలో క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇందులోకి 15 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది మీ స్పైస్ టాలరెన్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 200 గ్రాముల దాకా క్యాబేజ్ని యాడ్ చేయాలి. ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి ఇంకా 4 టమోటా పండ్లని యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చట్నీలోకి 1 ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత చట్నీకి పోపు కోసం తాలింపు గింజలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు 3 యాడ్ చేసుకొని చట్నీలో కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు బాగుంటుంది. చపాతీలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది.